గుడ్ మార్నింగ్ పిల్లలు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెరీ గుడ్. నేను కూడా బాగున్నాను. గుడ్. ఓకే. ఇవాళ మనం 5th క్లాస్ పాఠం చెప్పుకున్నాం. 5th క్లాస్లో మన దేశంలో పుట్టినటువంటి ఒక మహానుభావుడి గురించి ఒక పాఠం ఉంది. ఆ పాఠం చెప్తాను. సో అయితే పిల్లలందరూ కూడా మీరు తెలుగు టెక్స్ట్ బుక్ తీయండి. తీసారా? పేజ్ నెంబర్ 23 పేజ్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 23, 23. ఓకే, ఓపెన్ చేయండి. అందరూ ఓపెన్ చేశారా? చూడండి, ఇక్కడ ఒక బొమ్మ ఉంది, చూడండి. చూసారా? ఇదేంటిది? ఎక్కడ జరుగుతుంది ప్రోగ్రామ్ చెప్పండి. రైట్, స్కూల్లో జరుగుతుంది. అవునా? ఇక్కడ కింద చూడండి, కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. చిత్రాన్ని చూడండి, ఆలోచించి మాట్లాడండి అన్నారు. చిత్రంలో ఏం జరుగుతున్నది? ఏం జరుగుతుంది చిత్రంలోనూ? ఈ ఫోటోలో ఏం జరుగుతుంది? దండ వేస్తున్నారు. ఎవరికి వేస్తున్నారు? ఎవరు వేస్తున్నారు? ఎవరికి వేస్తున్నారు? స్కూల్లో టీచర్ గారు వేస్తున్నారు. ఈ ఫోటో ఎవరో తెలుసా మీ అందరికీ? ఈ ఫోటోలో ఆయన ఎవరో తెలుసా మీకు? రైట్, మన స్కూల్లో ఉంది కదా, స్కూల్ మీ ఫోటో ఉంది కదా, ఆయనే. ఎవరు? ఏం పేరు? అంబేద్కర్. కరెక్ట్, వెరీ గుడ్. ఎవరైనా? అంబేద్కర్. ఓకేనా? ఈయన గొప్పతనం ఏంటో చెప్పుకుందాం, చూద్దాం. పిల్లలందరూ దండం పెడుతున్నారు. పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నమస్కారం పెట్టాలి కదా. ఇంకో పిల్లలందరూ కూడా ఆయన నమస్కారం పెడుతున్నారు. టీచర్ గారేమో స్కూల్లో అంబేద్కర్ గారి ఫోటోకి దండ వేస్తున్నారు. రైట్, ఎవరెవరు ఉన్నారు? ఇలాంటివి మీ పాఠశాలలో ఏమేమి జరుగుతాయి? ఎవరెవరు ఉన్నారు? పిల్లలు ఉన్నారు, టీచర్ గారు ఉన్నారు. మీ పాఠశాలలో ఏమేమి జరుగుతాయి అన్నారు. మన స్కూల్లో కూడా గాంధీ గారి పుట్టినరోజు జరిగిందనుకోండి, గాంధీ గారి విగ్రహానికి మనం దండ వేస్తాం. అలాగే నెహ్రూ గారి పుట్టినరోజు జరిగిందనుకోండి, నెహ్రూ గారి పటానికి కూడా మనం దండ వేస్తాం. అలాగే అల్లూరి సీతారామరాజు జయంతి జరిగిన, అలాగే అంబేద్కర్ గారి జయంతి జరిగిన వాళ్ళ ఫోటోలు మన స్కూల్లో ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ మనం దండలు వేస్తాం కదా. అలాగే ఇప్పుడు కూడా అంబేద్కర్ గారి జయంతి జరిగి ఉంటుంది ఆవేళ. అందుకని వాళ్ళ స్కూల్లో టీచర్ గారు పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఆయన గురించి చెప్పి ఆయన ఫోటోకి దండ వేస్తున్నారు. ఓకేనా? మీకు తెలిసిన దేశ నాయకుల గురించి చెప్పండి అన్నారు. దేశ నాయకులు అంటే ఎవరు? మన దేశం అభివృద్ధి చెందడానికి, అదేవిధంగా మన దేశం బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినప్పుడు స్వాతంత్రం ఉండేది కాదు మనకి. అప్పుడు మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఎవరైతే కృషి చేశారో వాళ్ళని దేశ నాయకులుగా చెప్పుకుంటూ ఉంటాం. గాంధీ గారు, నెహ్రూ గారు, ఓకేనా? లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా దేశ నాయకులే మనకి. అలాగే ఇంకా చాలామంది ఉన్నారు కదా, బాల గంగాధర తిలక్ ఉన్నారు, అల్లూరి సీతారామరాజు ఉన్నారు, భగత్ సింగ్ ఉన్నారు. ఓకేనా? వీళ్ళందరూ ఎంతో మన దేశం గురించి ప్రాణాలు కూడా అర్పించారనమాట. వీళ్ళందరూ కూడా దేశ నాయకులుగా చెప్పుకోవచ్చు. చాలామంది ఉన్నారు, నేను మీకు 4-5 పేర్లు చెప్పాను అంతే. వారిలో అంబేద్కర్ కూడా ఒకరు. సరే, ఇక్కడ చూడండి, ఈ పాఠం పేరు ఉంది పైన చూడండి, జయ గీతం. ఏంటి పాఠం పేరు? జయ గీతం. జయ గీతం పాఠం పేరు. సరే, ఇది ఎవరు రాశారు? పాటది పాట ఉంది కదా, అందులో పాట పేరు. సరే, ఇది ఎవరు రాశారు చూద్దాం. నేను కవి పరిచయం. బోయి భీమన్న 1911 నుంచి 16/12/2005 వరకు, అప్పటి వరకు ఈయన ఉన్నారు, జీవించిన కాలం అదే. చూడండి, ఇప్పుడు ఈయన గురించి రాశారు. బోయి భీమన్న కవి, నాటకకర్త, పాలేరు, కూలిరాజు వంటి నాటికలు, గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత వంటి ఖండకావ్యాలు రచించారు. వీరు పద్యం, పాట, వచనం మూడింటిలోనూ సిద్ధహస్తులు. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీయ చరిత్ర. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. ఈ బోయి భీమన్న ఆయన ఈ పద్యం రాశారు, పాటలు రాశారు. ఈయన చాలా గొప్ప ఆయన. ఈయన పద్యాలు రాయగలరా, పాటలు రాయగలరా, అలాగే కథలు వచ్చిన అంటే పాటలు కూడా రాయగలరు అనమాట. ఈయన దేవుడు అనుకుంటున్నారు బోయి భీమన్న గారు. మన జిల్లానే, తూర్పుగోదావరి జిల్లానే. అమలాపురం ఉంది కదా, అమలాపురం దగ్గర మామిడి కుదురు అని చెప్పి ఒక ఊరు ఉంది. ఆ మామిడి కుదురు ఈయన పుట్టినటువంటి ఊరు అనమాట. మన జిల్లా వాసే. మన జిల్లాకు సంబంధించిన ఆయన రాసినటువంటి పాఠం మన పుస్తకంలో, తెలుగు పుస్తకంలో రావడం మనందరికీ గర్వకారణం. ఓకేనా? అలాగే ఈయన మాస్టర్ గారు కూడాను, బోయి భీమన్న గారు టీచర్గా కూడా పనిచేశారు. సరే, ఆయన ఎవరి గురించి రాశారు? ఫోటోలో అంబేద్కర్ గారు ఫోటో ఉంది కదా ఇక్కడ, అంటే ఈ పాఠం అంబేద్కర్ గారి గురించి అయి ఉంటుంది. అవునా? చూడండి ఒకసారి, చూడండి బొమ్మ చూడండి, ఇక్కడ ఉందా? పేజ్ నెంబర్ 24, 25 పేజీల్లో పెద్ద బొమ్మ ఉంది చూడండి. చూసారా? ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నారు, మైక్ దగ్గర మాట్లాడుతుంటే మిగిలిన చాలామంది జనాలు, ఇక్కడ చూడండి 3 మంది జనాలు ఉన్నారు. వాళ్ళందరూ వింటున్నారు ఆయన చెప్తుంటే. అవునా? అంబేద్కర్ అంటే మీకు తెలుసా ఎవరు అసలు?
ఎవరు అంబేద్కర్ గారు? ఎవరు? ఆయన గొప్పతనం ఏంటి చెప్పండి. అంబేద్కర్ గారు ఎవరో తెలుసా మీకు? స్వాతంత్ర టైంలో ఉన్నారు. ఓకే, రైట్. ఇంకా సరే, అంబేద్కర్ గారు గొప్పతనం నేను చెప్తాను, వినండి. మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947లో ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం వచ్చింది మనకు, అవునా? అప్పటి వరకు మన దేశాన్ని ఎవరు పరిపాలించేవారు? బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, అవునా? అప్పుడు ఎవరైనా పరిపాలించాలి. ఇప్పుడు మన స్కూల్ ఉందా? ఈ స్కూల్ అంతా కరెక్ట్గా నడవాలంటే మనకు పైన ఆఫీసర్లు ఉన్నారు కదా, ఎంఏ గారు, వాళ్ళు మన స్కూల్కి వస్తుంటారు కదా, ఎంఏ గారు ఉన్నారు, అలాగే హెడ్ మాస్టరు, టీచర్లు అందరూ ఎలా పనిచేయాలో ఒక రాసుకుంటారు. వీళ్ళందరూ వీళ్ళు డ్యూటీ వీళ్ళు చేయాలి, వీళ్ళు డ్యూటీ వీళ్ళు చేయాలని చెప్పి ఒక రికార్డు ఉంటుంది. అలాగే అన్నీ ఏ వ్యవహారం నడవాలని సరే ఒక రికార్డు ఉండాలి, ఒక పుస్తకం ఉండాలి, దాని ప్రకారంగా అన్ని పనులు కూడా జరుగుతూ ఉంటాయి, ఓకేనా? అలాగే బ్రిటిష్ వాళ్ళు మన ఇప్పటిదాకా పరిపాలించారు కదా, బ్రిటిష్ వాళ్ళ రూల్స్ ఉండేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళ రూల్స్ తోటి మన దేశం నడిచేది. అయితే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి స్వాతంత్రం ఇచ్చేసి 1947 ఆగస్టు 15 వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. అప్పుడు మన దేశానికి మనమే రాజులు, మనమే ప్రధానమంత్రి అయ్యారు. ఎవరు? మన నెహ్రూ గారే ప్రధానమంత్రి అయ్యారు. మరి మన దేశం అప్పటిదాకా ఉన్న రూల్స్ అన్ని బ్రిటిష్ వాళ్ళు కదా, మరి బ్రిటిష్ వాళ్ళ రూల్ మన దేశంలో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా నడిస్తే ఎలాగా? కుదరదు కదా. అందుకని మన రూల్స్ మనమే పెట్టుకోవాలనుకున్నారు. అనుకుని మన రూల్స్ మనమే పెట్టుకోవాలంటే ఒక రూల్స్ బుక్ రాయాలి కదా. మరి ఆ రూల్స్ బుక్ ఎవరు రాయాలి అని ఆలోచించారు. ఎవరు రాయాలని ఆలోచిస్తే బాగా గాంధీ గారు, నెహ్రూ గారు, అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఉండేవారు. ఆయన వీళ్ళందరూ ఎంతో పెద్ద వాళ్ళందరూ, తెలివైన వాళ్ళందరూ కూర్చొని ఆలోచించారు. ఆలోచించినప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఓకేనా, ఈయన పేరు సూచించారు. అందరూ ఈయన పేరుకే టిక్ పెట్టారు. బిఆర్ అంబేద్కర్, డాక్టర్ భీమారావు రామ్జీ అంబేద్కర్, భీమారావు రామ్జీ అంబేద్కర్ ఈయన పేరు, ఓకేనా? ఆయన పేరు భీమారావు రామ్జీ అంబేద్కర్ అనే పేరు ఎందుకు వచ్చినా మళ్ళీ చెప్తాను మీకు. సో భీమారావు రామ్జీ అంబేద్కర్ ఆయన పేరు కదా. ఆయన చాలా ఎక్కువ చదువు చదివారు. ఎంత చదువు అంటే మనం ఎవరూ చదవలేం, అన్ని డిగ్రీలు ఉన్నాయండి, ఓకేనా? ప్రపంచంలో అందరికంటే ఎక్కువ చదువుకున్నాయన, ఎక్కువ డిగ్రీలు ఉన్నాయన ఈయనే, అంబేద్కర్ గారు. ఆయనకి ఈ రాజ్యాంగం అంటే మన దేశం ఎలా నడుపుకోవాలో రూల్స్ బుక్ రాసే పని ఈయనకి అప్పగిస్తే బాగుంటుందని అప్పుడు గాంధీ గారు, నెహ్రూ గారు అలాంటి పెద్దలందరూ ఆలోచించి అంబేద్కర్ గారిని పిలిచి ఇలా అంబేద్కర్ గారు, మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి, అందుకని దీనికి ఒక రూల్స్ బుక్ రాయాలంటే మీరు బాగా చదువుకున్నవారు, మీరు లాయరు, మీకు అన్నీ చాలా తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మీరు రాయండి అన్నారు. అప్పుడు అంబేద్కర్ గారి కింద ఇంకొక 5 10 మందిని ఇచ్చారు, అంత తెలివైన వాళ్ళని. ఇచ్చి అంబేద్కర్ గారికి సహాయంగా వాళ్ళు పెట్టి ఈ 10 మంది కలిసి పుస్తకం రాయండి అని చెప్పన్నారు. ఆ 10 మంది గ్రూప్కి అంబేద్కర్ గారు లీడర్ అన్నారు, ఓకే? ఆయన లీడరు. ఈయన ఆధ్వర్యంలో పుస్తకం రాశారు. అన్నీ ఏ పని భారతదేశం మొత్తం, ఇప్పుడు మనం ఉన్నాం కదా దేశం భారతదేశంలో ఎవరు ఏ పని చేయాలన్నా దానికి ఒక రూల్ ఉంటుంది, ఓకేనా? ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, గవర్నమెంట్ ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి, అన్నీ ఒక బుక్లో రాయాలి. ఆ బుక్నే ఏమంటారంటే రాజ్యాంగము అంటారు. ఏమంటారు? రాజ్యాంగము. ఈ రాజ్యాంగం అనే పుస్తకాన్ని ఆయన రాశారు, అంబేద్కర్ గారు. అండ్ వాళ్ళ బ్యాచ్ ఉన్నారు కదా, కమిటీ ఉంది కదా, ఆ కమిటీ రాజ్యాంగ రచనా కమిటీ అని చెప్పి పెట్టారు. వాళ్ళందరూ కలిసి ఆ బుక్ రాసి భారతదేశానికి అంత ఓకే చేసిన తర్వాత ఆ పుస్తకం 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖు, మనం రిపబ్లిక్ డే జరుపుకునే డేట్ జనవరి 26 కదా, అక్కడ 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖున ఈ పుస్తకాన్ని మన భారతదేశంలో అధికారికంగా ఓకే చేసి అంటే అంతకు ముందు 3 నెలల క్రితం నవంబర్ నెలలోనే ఓకే చేశారు. కానీ 26వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చిన రాజ్యాంగం, అంటే అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాసినటువంటి పుస్తకం ఏదైతే ఉందో రాజ్యాంగం, ఈ రాజ్యాంగం 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖున అమల్లోకి వచ్చింది. ఆ వేళని మన దేశంలో మనమే పరిపాలించుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు ఎవరు కూడా వెళ్ళిపోయి అప్పటిదాకా ఈ 1947లో స్వాతంత్రం వచ్చినా 1950 వరకు కూడా బ్రిటిష్ వాళ్ళు రాసిన పుస్తకాన్ని మనం ఫాలో అయ్యాం. కానీ 1950 జనవరి 26 నుంచి మన దేశంలో ఉన్నటువంటి మనుషులు ఎవరైతే అంబేద్కర్ గారు మిగిలిన పెద్దలందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసిన పుస్తకాన్ని మనం ఫాలో అవ్వడం మొదలుపెట్టాం, ఓకేనా? అయితే పుస్తకం రాసినందుకు మాత్రమే గొప్ప వాళ్ళు అయిపోతారా? ఒక పుస్తకమే కదండి అని అనొచ్చు మీరు ఎవరైనా. పుస్తకం రాయడానికి ఆయన ఎంత కష్టపడ్డారు, అందరికంటే ఎక్కువ చదువుకున్నారని చెప్పాను కదా. అంత చదువు ఎలా చదివారు అంటే ఎవరైనా చదువుకోవచ్చు కదా చదువు, మరి ఈయన గురించే గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నాం చూద్దాం, అది కూడా ఓకే చెప్తాను చూడండి. అంబేద్కర్ గారు చాలా నిరుపేద కుటుంబంలో పుట్టారు.
చాలా పేద కుటుంబం, డబ్బులు అస్సలు ఉండేవి కాదు వాళ్ళకి. అందులో వాళ్ళకి పిల్లలు కూడా ఎక్కువ మంది అనమాట. ఆ ఎక్కువ మంది పిల్లలు ఈయన కూడా ఒక పిల్లవాడు. వాళ్ళ నాన్నగారు వాళ్ళు మామూలుగా పనిలోకి వెళ్తారు కదా, మన ఊళ్ళో వాళ్ళందరూ కూడా అలా పనిలోకి వెళ్ళేవాళ్ళే. అసలు డబ్బులు ఏమి ఉండేవి కాదు. దట్టు అంటే మీకైతే ఇప్పుడు కులాలు అవి గురించి పూర్తిగా తెలియదు, కానీ ఆయన బాగా అప్పట్లో ఏమనేవారంటే, అప్పట్లో మన దేశంలో చాలా భేదభావాలు ఉండేవి. వీళ్ళు తక్కువ కులం వాళ్ళు, వాళ్ళు ఎక్కువ కులం వాళ్ళు అనుకునేవారు. అలా ప్రజలు అనుకునే టైంలో ఆయన చాలా తక్కువ కులంలో పుట్టినట్టుగా అందరూ భావించేవారు అనమాట. అందుకనే అంబేద్కర్ గారిని ఎవరు కూడా స్కూల్లో జాయిన్ చేస్తే స్కూల్లో కూడా పిల్లలు ఎవరు కూడా ఆయనతో కలిసేవారు కాదు, దూరంగా కూర్చోబెట్టారు. అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆయన స్కూల్కి అది రానికూడదు, దూరంగా కూర్చోబెట్టండి, ఆయన ముట్టుకోకూడదు అని చెప్పి అంటరానితనం బాగుండేది అనమాట. అప్పట్లో వాళ్ళ వాళ్ళు ముట్టుకోకూడదు, వాళ్ళు మనకంటే తక్కువ అని అనుకునేవారు. అలా దూరంగా కూర్చోబెడితే కూడా అయినా సరే ఆయన ఏమీ బాధపడకుండా, ఓకేనా, బళ్ళోకి వెళ్ళి చదువుకోవాలి, గొప్పవాడవాళ్ళని కూర్చున్నారు. ఆయన పేరు ఏం పేరంటే చిన్నప్పుడు ఏం చెప్పాను, భీమారావు రామ్జీ అన్నమాట. ఓకేనా, భీమారావు రామ్జీ. అప్పుడు ఈయన స్కూల్కి వెళ్ళి ఈయన చదువు చూశారు ఒక మాస్టర్ గారు. అప్పుడు ఆ స్కూల్లో ఉన్న మాస్టర్ గారు ఒక ఆయన చూసి, అబ్బాయి ఎంతో బాగా చదువుకున్నాడు, వీళ్ళందరూ అతను దూరంగా కూర్చోబెడుతున్నారని చెప్పి ఈ భీమారావు రామ్జీని ఆయన దగ్గర చేసుకున్నాడు. ఆ మాస్టర్ గారి పేరు అంబేద్కర్. అంబేద్కర్, ఆ మాస్టర్ పేరు అంబేద్కర్ అన్నమాట. ఆయన అంబేద్కర్ని దత్తత తీసుకుంటానని చెప్పి, ఈ అబ్బాయి మా అబ్బాయి కింద లెక్క, ఈ అబ్బాయిని కావస్తా మా పిల్లడి కింద అని చెప్పి ఆయన పేరు భీమారావు రామ్జీ అంబేద్కర్ని మార్చేశారు. వీడు అంబేద్కర్ బాగా తెలివైనవాడు కదా, మరి కిటికీ దగ్గర దూరంగా కూర్చొని చదువుకున్నాడు. అయినా సరే లోపల చదువుకుంటున్న పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలందరికంటే కూడా చాలా బాగా చదివాడు. ఏమైనా విషయం చెప్పగానే వెంటనే ఆయనకి ఐడియా వచ్చింది అనమాట. వచ్చేసి ఆయన చాలా బాగా చదివేసుకోవడంతో మంచి మంచి మార్కులు వచ్చి అన్ని క్లాసుల్లోనూ ఫస్ట్ ఆయనే. ఆ తర్వాత చాలా పెద్ద చదువులు చదువుకున్నారు. తర్వాత వేరే ఇతర దేశాలు వెళ్ళి అక్కడ న్యాయవాది కూడా అభ్యసించారు, వచ్చి మంచి లాయర్ అయినారు. మన దేశం వచ్చిన తర్వాత ఇంకా చాలా చదువుకున్నారు అన్నమాట. ఆయనకి కొంతమంది ఏమో ఆయన తక్కువ కులం వాడు, డబ్బులు లేని వాడికి చూశారు, కానీ ఎక్కువ కులం వాళ్ళు అందరూ కలిసారు. కానీ ఎక్కువ కులం వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే, తక్కువ కులం ఎక్కువ కులం అని ఏముండవు, అందరూ సమానం అని చెప్పి వాళ్ళందరూ మళ్ళీ వీళ్ళు దగ్గర తీసుకున్నారు. అంటే అంబేద్కర్ గారిని దూరంగా పెట్టిన వాళ్ళలో ఉన్నారు, అంబేద్కర్ గారిని చాలా దగ్గరగా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఓకేనా, అందరూ దూరంగా పెట్టలేదు, అలాగని అందరూ దగ్గర కూడా తీసుకోలేదు. అలాంటి బాధలు కష్టాలు అన్నీ ఎదుర్కొని కూడా అంబేద్కర్ గారు వేరే దేశం వెళ్ళి చదువుకోవడానికి ఒక మహారాజు గారు సపోర్ట్ చేశారు. ఓకేనా, అలాగే అంబేద్కర్ గారు చదువు చదివినారు. మరి గాంధీ గారు, నెహ్రూ గారు వాళ్ళందరూ కూడా రాజ్యాంగం రాసే అవకాశం ఇచ్చారు. వీళ్ళందరూ ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఆయనకి, ఆయన తెలివితేటలను బట్టి. ఆయన బాగా తెలివైనడు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆయన కూడా సపోర్ట్ చేశారు. అంత కష్టపడి రాజ్యాంగం రాసి, అంటే ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా ఆయన దృష్టి ఎప్పుడు పక్కకి వెళ్ళకుండా చాలా కష్టపడి చదువుకుని మంచి పేరు తెచ్చుకుని ఈవేళ మన దేశంలో ఎవరైనా సరే మన దేశంలో ఏ పదవి, రాష్ట్రపతి అవనండి, ప్రధానమంత్రి అవనండి, మిగిలిన మంత్రులు, టీచర్, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే ఈ రాజ్యాంగం అని చెప్పారు కదా మీకు, ఈ రాజ్యాంగం ప్రకారంగానే నడుచుకోవాల్సిందే. ఓకేనా, అంబేద్కర్ గారు రాశారు రాజ్యాంగం, అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాశారో దాని ప్రకారంగానే భారతదేశం యొక్క పరిపాలన అంతా కూడా నడవాలన్నమాట. అంత కష్టపడి కూడా ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు కాబట్టి అంబేద్కర్ గారు మన పుస్తకంలోకి పాఠ్యాంశంగా వచ్చారు. అలాగే ఆయన గురించి బోయి భీమన్న గారు కూడా రాశారన్నమాట. సరే, ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి ఏం రాశారో చూద్దాం. పాఠం పేరు ఏం చెప్పాను, జయగీతం. జయగీతం అంటే గెలిచిన వాళ్ళు పాడేదన్నమాట. గెలవడం అంటే ఎలా గెలిచారు అంబేద్కర్ గారు, చాలా కష్టపడి పోరాటం చేశారు. సమాజంతో పోరాటం చేసి గెలిచారు కాబట్టి చాలా గొప్పగా మనం చెప్పుకున్నాం. యుద్ధంలో పోరాటం చేయడం వేరు, యుద్ధంలో ఫైటింగ్ చేస్తాం, 10 మంది అటు 10 మంది ఉంటారు, చచ్చిపోతారు. కానీ సమాజం అంతా ఒకవైపు ఉంటే, ఈయన ఒకవైపు ఉంటే పోరాటం చేయడం చాలా గొప్ప కాబట్టి అంబేద్కర్ మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. సరే, పాట చూడండి, దీంట్లో ఉంది. మీరు అందరూ నా వెనకాల పాడొద్దు, వినండి, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు పాడుకోండి. ఓకేనా, రైట్, అందరూ చూడండి జాగ్రత్తగా. పేజ్ నెంబర్ 24లో ఉంది, చూడండి. జయ 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 అంబేడ్కర, జయ దళిత జనస్వర, జయ మానవ మందార, జయ భారత భాస్కర. ఓకేనా, జయ 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 అంబేడ్కర, జయ దళిత జనస్వర, జయ మానవ మందార, జయ భారత భాస్కర. ఇది ఒకటి. తర్వాత రెండో చూడండి. నవభారత సంవిధాన ధర్మ పథక నిర్మాత, భువి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తథాగత. నవభారత సంవిధాన ధర్మ పథక నిర్మాత, భువి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తథాగత. ఇక్కడ మళ్ళీ జయ ఉంది కదా, సో మళ్ళీ పై లైన్ మళ్ళీ చదవాలన్నమాట. జయ 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 అంబేడ్కర, జయ దళిత జనస్వర, జయ మానవ మందార, జయ భారత భాస్కర. మూడోది. వేదాలను శోధించి వేదాంతమునధిగమించి
మనిషి మనిషిగా బ్రతుకుట మహితమన్న మహాశయ, వేదాలను శోధించి వేదాంతమునధిగమించి మనిషి మనిషిగా బ్రతుకుట మహితమన్న మహాశయ, జయ 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 అంబేడ్కర జయ దళిత జనస్వర, జయ మానవ మందార జయ భారత భాస్కర. 4. అస్పృశ్యత రూపుమాపి అగ్ర అంచ భేదముడిపి నిష్కుల భారత జాతికి నీడయైన బోధి ప్రియ, అస్పృశ్యత రూపుమాపి అగ్ర అంచ భేదముడిపి నిష్కుల భారత జాతికి నీడయైన బోధి ప్రియ, జయ 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 అంబేడ్కర జయ దళిత జనస్వర, జయ మానవ మందార జయ భారత భాస్కర. తర్వాత 5. జాతీయ సమైక్యానికి మతాతీత రాజ్యానికి ప్రజాస్వామ్య ధర్మానికి ప్రాణమైన సంఘర్షి, జాతీయ సమైక్యానికి మతాతీత రాజ్యానికి ప్రజాస్వామ్య ధర్మానికి ప్రాణమైన సంఘర్షి, జయ 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 అంబేడ్కర జయ దళిత జనస్వర, జయ మానవ మందార జయ భారత భాస్కర. 6. జగతికి స్వేచ్ఛ సమత సౌభ్రాత్రములను కూర్పగా జన్మమెల్ల పోరాడిన జనగణ విప్లవ యోద్ధ, జగతికి స్వేచ్ఛ సమత సౌభ్రాత్రములను కూర్పగా జన్మమెల్ల పోరాడిన జనగణ విప్లవ యోద్ధ, జయ 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 అంబేడ్కర జయ దళిత జనస్వర, జయ మానవ మందార జయ భారత భాస్కర. 7. అంధకాలమున పుట్టి అవనికి దీపము పెట్టి పంకమును మధించి మహికి పరిమళ మొసగిన సూరి, అంధకాలమున పుట్టి అవనికి దీపము పెట్టి పంకమును మధించి మహికి పరిమళ మొసగిన సూరి, జయ 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 అంబేడ్కర జయ దళిత జనస్వర, జయ మానవ మందార జయ భారత భాస్కర. ఒక లాస్ట్ వన్. రాళ్లకు జీవము పోసి మ్రోళ్లను చిగురింపచేసి మట్టి నుండి మానవులను మలచిన కారణ జన్మ, రాళ్లకు జీవము పోసి మ్రోళ్లను చిగురింపచేసి మట్టి నుండి మానవులను మలచిన కారణ జన్మ, జయ 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 అంబేడ్కర జయ దళిత జనస్వర, జయ మానవ మందార జయ భారత భాస్కర, జయ భారత భాస్కర. ఓకే, ఇది పాట అన్నమాట. ఇందులో పాట అంతా మీకు చదివిన తర్వాత అర్థం అవ్వాలి. ఓకేనా? దీంట్లో ఓకే దీని భావం ఇక్కడ రాయలేదు కానీ చూడండి ఒకసారి. అంబేద్కర్ గారి గురించి చెప్తూ భాస్కర అంటే సూర్యుడు. అవునా? భాస్కర అంటే ఏంటి? సూర్యుడు. సూర్యుడు కంటే గొప్పవాడు ఎవడో లేడు ప్రపంచంలో. ఎందుకు? ప్రపంచం అందరికీ వెలుగునిచ్చేది సూర్యుడే కదా. అందుకని అంబేద్కర్ గారిని ఇక్కడ సూర్యుడితో పోల్చారు. జయ మానవ మందార జయ భారత భాస్కర్. భారతదేశానికి అందరికీ నువ్వు సూర్యుడు అంటారు. భారతదేశానికే కాదు ప్రపంచం అంతకీ కూడా సూర్యుడి కింద లెక్క అంబేద్కర్ గారు అంటే. అంత తెలివైన ఆయన. నవభారత సంవిధాన ధర్మ పథక నిర్మాత భూమి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తదాగత. సంవిధానం అంటే అదేనమాట. అంటే మన భారతదేశ పరిపాలన అంతటిని సంవిధానం అంటారు. ఆ రాజ్యాంగం అన్నమాట. దానికి సంబంధించిన రాసిన అని చెప్తున్నారు. అలాగే భూమి సమస్త పీడిత జన దుఃఖశాంతి తదాగత. ఎవరైతే బాధల్లో కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరూ కష్టాలు పోవడానికి రాజ్యాంగం రాశారు కదా. ఆ రాజ్యాంగంలో బాగా లేని వాళ్ళు, ఇప్పుడు అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అభివృద్ధి చెందడానికి ఏమేమి చేయాలని బోల్డెన్ పాయింట్లు రాశారు. దాని ప్రకారంగా అంబేద్కర్ గారు చదువుకున్న తర్వాత ఈ పుస్తకం రాశారు. కాబట్టి ఈ పుస్తకంలో ఎలా అయితే కష్టపడి చదువుకుంటే లేని వాళ్ళు పేదవాళ్ళందరూ పైకి వస్తారో అవన్నీ కూడా పుస్తకంలో రాశారు. ప్రభుత్వం దాని ప్రకారంగానే బోల్డెన్ పథకాలు ప్రవేశపెట్టింది కింద పేదవాళ్ళందరికీ. వాళ్ళందరూ ఇప్పుడు చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు చేస్తారు. ఇదివరకైతే కూడా అలా చదువుకునేవారు కాదు. ఇప్పుడు భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులు అనిపిస్తూ లేని వాళ్ళు బాగా చెప్పారు కదా ఇందాక మీకు అణగారిన కులాలన్నీ కొంతమంది దూరంగా చూసేవారని. అలాంటివి ఏం లేవు. ఇప్పుడు అందరూ కూడా కలిసిమెలిసి చదువుకునేలా ఉంటున్నారు. అలాగే మంచి అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితికి ఈ రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు ఇచ్చింది. వీళ్ళు తక్కువ కులం వాళ్ళు, వీళ్ళు ఎక్కువ కులం వాళ్ళు, లేదా వీళ్ళు డబ్బున్న వాళ్ళు, వీళ్ళు డబ్బు లేని వాళ్ళు, అలాంటివి ఏమీ లేవు. ఎవరైనా సమానమే. స్కూల్కి వస్తున్నారు కదా, అందరూ సమానంగానే కూర్చుంటున్నారు కదా. అలాగన్నమాట. ఎక్కడ నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ అనే ఫీలింగ్స్ ఏమీ లేకుండా రాజ్యాంగంలో అన్ని రూల్స్ రాశారన్నమాట అంబేద్కర్ గారు. అలాగే వేదాలను శోధించి వేదాంతమును అధిగమించి
మనిషి మనిషిగా బ్రతుకుటే మైతమన్న మహాశయ. అన్ని వేదాలకి చాలా గొప్పవి కదా. వేదాలంటే మీకు తెలియదు, ఇంకా పద్దెనిమిది తెలుస్తుంది. వేదాలంటే అపౌరుషాలు చాలా గొప్పవి. వేదాలంటే అన్నీ ఉంటాయి దాంట్లో. అవన్నీ చదివారు, అందులో ఉన్న సబ్జెక్ట్ అంతా నేర్చుకుని అంతా ఆ తెలివితేటలన్నీ కూడా ఉపయోగించుకుని ఈ పుస్తకాలను కూడా రాశారన్నమాట ఆయన. ఓకే. అస్పృశ్యత రూపమాపి అగ్రహించ భేదముడిపి నిష్కుల భారత జాతికి నీడైన బోధిప్రియ. అస్పృశ్యత అంటే మీకు చెప్పాను కదా, అంటారంటాను వాళ్ళు ముట్టుకోవచ్చు వీళ్ళు ముట్టుకోకూడదని అంటారు కొంతమంది. అలాంటివన్నీ తీసేయండి, అవన్నీ ఉండకూడదని చెప్పి నిష్కుల అంటే కులం అనేది ఉండకూడదు, వీళ్ళు గొప్ప కులం వీళ్ళు తక్కువ కులం ఉండకూడదు, భారతదేశం అందరూ సమానమైన భావాన్ని తీసుకురావడానికి అంబేద్కర్ గారు చాలా కృషి చేశారన్నమాట. జాతీయ సమైక్యానికి, మతాతీత రాజ్యానికి, ప్రజాస్వామ్య ధర్మానికి ప్రాణమైన సంఘర్షణ. అందరూ కలిసిమెలిసి ఉండాలని, మతాలు కానీ కులాలు కానీ అలాంటివి ఉండకూడదని చెప్పి, అలాగే మన రాజ్యాంగంలో కూడా లౌకిక రాజ్యాంగం ఉండడానికి చాలా ప్రయత్నం చేశారు. జగతికి స్వేచ్ఛా సమత సౌభ్రాత్రములను గొప్పగా జన్మమెల్ల పోరాడిన జనగణ విప్లవ యోద్ధ. జన్మమెల్ల అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఈయన పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎవరి తరపున పోరాటం చేశారు? అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున పోరాటం చేసి వాళ్ళందరికీ మంచి జరగడానికి చాలా కృషి చేశారనమాట. మీరు చూస్తూనే ఉంటారు కదా, మన ఊళ్ళో అన్ని చోట్ల అంబేద్కర్ గారి బొమ్మ ఉంటుంది కదా. అందుకే ఆయన చేసినటువంటి కృషిని గుర్తుపెట్టుకుని అన్ని చోట్ల అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా అందరూ పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారన్నమాట. ఓకే. అంధకాలమును పుట్టి అవనికి దీపము పెట్టి పంకమును మదించి మైకు పరిమళ మొసగను సూరి అన్నారు. మళ్ళీ అంధకాలం అంటే అప్పట్లో అన్ని మూఢనమ్మకాలు, అస్పృశ్యత, అంటరానితనం అన్నీ ఉండేవి. ఆ టైంలో పుట్టి అవనికి దీపం పెట్టారు. అవని అంటే భూమి అన్నమాట. అవని అంటే భూమి. భూమి అంతటికి దీపం పెట్టారు అంటే భూమి అంతటికి కూడా వెలుగునిచ్చారని అర్థం. ఇచ్చి పంకమును మదించి మైకి పరిమళ మొసగిన సూర్య. పంకం అంటే బురద అనమాట. దాని అంతటినీ మదించారు. బురదలోంచి మంచి పరిమళాన్ని తీసుకొచ్చారు దేశం మొత్తానికి అని చెప్తున్నారు అనమాట. రాళ్లకు జీవం పోసి మోళ్లను చిగురింపజేసి మట్టి నుండి మానవులను మలచిన కారణ జన్మ. అప్పట్లో పాపం లేని వాళ్ళని ఏం చదువుకునేవారు కాదు, వాళ్ళని స్కూల్స్కి అది వెళ్ళేవారు కాదు, వాళ్ళకి ఎవరూ దగ్గరికి రానిచ్చేవారు కాదు. కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత అందరికీ సమానమైనటువంటి హక్కులు వచ్చి మనుషులు కింద ఉంటున్నారు. రాళ్ళని ఏమన్నా చూడండి, రాళ్లకు జీవం పోసి మోళ్లను చిగురింపజేసి. రాళ్ళకు జీవం పడడం అంటే అప్పటిదాకా వాళ్ళకి ఏం ఉండేవి కదా, అలా దూరంగా ఎక్కడ ఉండేవారు. వాళ్ళందరికీ జీవం పడడం అంటే నలుగురిలో కలిపేలా చేశారు. అలాగే రాళ్ళను చిగురింపజేసి. ఎండిపోయిన మొక్కలు ఉంటాయి కదా, అవి చిగురు రావు దానికి, కానీ అలాంటి వాటిని కూడా చిగురింపు చేశారంటే మొక్కలు చిగురింపు చేశారని కాదు. అలా మూడు వారిపోయిన జీవితాల మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందేలాగా, సమాజంలో కలిసేలాగా, ఒకవేళ అందరిలోనే ఉండేలాగా చేశారన్నమాట అంబేద్కర్ గారు. మట్టి నుండి మానవులను మలచిన కారణజన్మ. కారణజన్ముడు అంటే ఎంతో గొప్పవాళ్ళ, కానీ ఈ పదం వాడడం. కారణజన్ముడు అంటే అంబేద్కర్ గారు దేశం మొత్తానికి ఉపయోగపడే పని చేశారు. అంబేద్కర్ అంటే కొన్ని వర్గాలకు, లేకపోతే అంబేద్కర్ గారు బాగా లేని తక్కువ కులంలో ఏదో పుట్టాడని అంటున్నారు కదండి, వాళ్ళకే సేవ చేశారని మిగిలిన వాళ్ళు ఎవరికి చేయలేదని అనకండి. అంబేద్కర్ గారు దళిత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, నిమ్మన వర్గాలకి, అలాగే ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ఆడవాళ్ళకి ఇవరికి డబ్బులు తల్లిదండ్రుల నుంచి ఆస్తి వస్తుంది కదా, ఆస్తి ఉండేది కాదు ఆడవాళ్ళు. కానీ అంబేద్కర్ గారు వచ్చి ఆడవాళ్ళు కూడా ఆస్తి ఇచ్చి ఏర్పాటు చేశారు. అలాగే అందరూ ఓటు వేయడానికి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారు. అందరికీ ఒకటే రకం రూల్స్ పెట్టారు. ఓకేనా? అందుకని అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని రకాల ప్రజలకి కూడా ఉపయోగపడేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాజ్యాంగంలో రాసి మన భారతదేశం ఎలాగైతే అభివృద్ధి చెందుతుందో ఆ అభివృద్ధి చెందినటువంటి విషయాలన్నీ కూడా రాజ్యాంగంలో రాసి పుస్తకాన్ని తయారు చేయడం చాలా కృషి చేశారు. సో మనం ఖచ్చితంగా మన స్కూల్లో ఉంది కదా ఫోటో అంబేద్కర్ గారు, మనం పెయింట్ వేయించుకున్నాం కదా, గాంధీ గారు, నెహ్రూ గారు, అంబేద్కర్ గారిని పెట్టాం కదా, ఆయన వాళ్ళంతా గొప్ప వాళ్ళు కాబట్టి వాళ్ళు మన స్కూల్లో కూడా మనం వాళ్ళ ఫోటోలు వేయించుకున్నాం. ఓకేనా? మిగిలిన వాళ్ళందరికంటే అంబేద్కర్ గారు గొప్పని ఎందుకు చెప్పానంటే, అసలు మిగిలిన వాళ్ళందరికంటే వాళ్ళ నాన్నలు వాళ్ళందరూ బాగా డబ్బున్న వాళ్ళు, లేదా బాగా చదువుకున్న వాళ్ళు. కానీ అంబేద్కర్ గారు అయితే అలా కాదు. వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కూలి పనికి వెళ్ళేవారు. వాళ్ళు చాలా పేదవాళ్ళు అనమాట, కడు పేదవాళ్ళు. అయినా సరే స్కూల్లో దూరంగా కూర్చోబెట్టినా సరే, మాస్టర్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారనుకోండి, అయినా సరే అంత కష్టపడైనా సరే చాలా మంచి చదువుకుని అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారు. అందరూ సహాయం చేసి ఉండొచ్చు కాదు, కానీ సహాయం చేసినంత మాత్రం చదువుకోవాలని లేదు కదా. కానీ ఈయన తెలివితేటలు, ఈయన మైండ్ మటుకు చాలా గొప్పదనమాట. ఏం చెప్పినా సరే వెంటనే పట్టేసేవారు. వ్యాక్సంతగ్రహం అంటారు కదా, అట్లా పట్టి ఎంతో మంచి పేరు తెచ్చుకుని మన దేశానికి ఎంతో ఉపయోగపడేటటువంటి పనులన్నీ కూడా చేశారు. కాబట్టి ఆయన మన తెలుగు పుస్తకంలోకి ఆయన పాఠ్యాంశంగా రావడం జరిగింది. ఓకే? ఇంత మంచి కథలు మనకి ఇచ్చినటువంటి బోయ్ భీమన్ మాస్టర్ కూడా మనం ధన్యవాదాలు తెలియదు, ఎందుకంటే ఆయన మన జిల్లా అయింది కాబట్టి. ఓకేనా పిల్లలు? ఈ పాప ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదవాలి. బాయ్.